ప్రతి నెల 5వ తారీఖు వరకు మాకు శాలరీ పడాలి. 20,000 కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి మాకు. ఇవి నిత్యం మాకు ఇది జరిగితేనే మేము మా పొట్టకూడు వెళ్తుంది. మా పిల్లగాళ్ళు కానీ మేము కానీ సుఖంగా ఉండాలంటే నిత్యం మేము లేకపోతే నీరు మండలంలో ప్రతి ఒక్క ఊరు ఈరోజు ఎంత అవస్థ పడుతుందో, ఒక రోజుకి ఎంత అవస్థ పడుతుందో మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మీ జీతాలు వచ్చేంత వరకు మేము ఈ సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మిషన్ భగీరథ సంస్థలో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఈ కంపెనీ మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ఎప్పుడు సక్రమంగా ఒక నెల జీతం కరెక్ట్గా వచ్చింది లేదు ఇంతవరకు. ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒక జీతం వేయటం మళ్ళీ ఆపటం ఇదే జరుగుతుంది. యూనియన్ల తరపున పోయి పోరాటాలు చేసి అన్నీ చేసి ఆశలు వదులుకొని మేము ఇప్పుడు మా తిరుమలపాలెం మండలం వరకు మాకు ఏ యూనియన్తో సంబంధం లేదు, మాకు యూనియన్లు వద్దు, మేము స్వచ్ఛందంగా మా మండలం వరకు కార్మికులం మేము మాకు జీతాలు వచ్చే వరకు లీకులు చేయకుండా లాక్ షీట్ లేకుండా ఉందామని నిర్ణయం తీసుకున్నాం. అది మాట్లాడటానికి అధికారులు మా మేనేజర్ గారు ఎల్కే రెడ్డి గారు వచ్చారు. ఆయనతో విషయం అదే చెప్పిన తర్వాత కూడా వారు ఏదో ఫోన్లు మాట్లాడుకుంటా చర్చలు జరుపుకుంటూనే ఉన్నారు, కానీ మాకు ఎలాంటి హామీ ఇంతవరకు ఇవ్వలేదు. కాసేపు చూసిన తర్వాత కూడా మాకు ఎలాంటి హామీ రాకుంటే గేటుకు తాళం వేసి వాళ్ళని ఇక్కడ బంధించే ఏర్పాటు కూడా చేస్తాం. మేము ఇక్కడే కూర్చుంటాం, వాళ్ళని ఇక్కడే కూర్చోబెడతాం. మాకు జీతాలు వచ్చిన దాకా ఈ పోరాటం ఆగేది లేదు. అవసరమైతే ఇంకా నడిచే 2 లైన్లు కూడా ఆ నీళ్ళు కూడా బంద్ చేస్తాం పోయి. ఇది మేము చేసే పని. మాకు యూనియన్లతోటి కానీ పార్టీలతోటి కానీ ఎవరితో సంబంధం లేదు. మా కడుపు గాలింది, మాకు జీతం రావట్లేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, పిల్లల ఫీజు కట్టుకోలేకపోతున్నాం, కనీసం డ్యూటీకి పోవడానికి పెట్రోల్కి డబ్బులు లేక ఎవరినో అప్పులు అడుక్కున్నా కూడా అప్పించే పరిస్థితి కూడా లేదు. కనుక మేము ఈ నిర్ణయం తీసుకొని మాకు జీతాలు 3-4 నెలల జీతాలు వచ్చిన దాకా ఈ ఉద్యమం ఆపం, ఆఫీసర్లను కూడా ఇక్కడ నుంచి కదలనీయం. ఇది మేము చేసే పని. మరి కార్మికులు మొత్తం ఏ యూనియన్కి సంబంధించినటువంటి ఈ విషయం మాకు 4 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజుకి 5 సంవత్సరాల బోనస్ ఇవ్వాలి. 4 నెలల జీతాలు ఇవ్వకుండా ఈరోజు మాకు ఇంట్లో పిల్లగాళ్ళ స్కూళ్ళకు పంపించే పరిస్థితి లేదు. ఈరోజు మాకు జీతభత్యాల మీద ఆధారపడి పనిచేసే కార్మికులు మేము. మా కార్మికుల పొట్టగొట్టి ఈరోజు యాజమాన్యం కానీ మాకు సంబంధించినటువంటి సంస్థ ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సంస్థ కానీ ఈరోజు మమ్మల్ని మా పొట్ట కొట్టి వాళ్ళ పొలవబాలు కలుపుకుంటున్నారు. మాకు ఏది చెప్పినా కూడా మాకు జీవోలు పైకి పంపినాం, అవి పంపినా ఉంటారు, కానీ మాకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు లేదు. జీతాలు ఇచ్చేంత వరకు మేము ఈరోజు మిషన్ భగీరథ సంబంధించినటువంటి ఎల్ఎంటీ కంపెనీకి సంబంధించిన యాజమాన్యాన్ని మాకు వచ్చినటువంటి ప్రతినిధులను ఈరోజు నిర్బంధించడం జరిగింది. మా జీతాలు వచ్చేంత వరకు కొట్లాడుతాం మేము. మా జీతాల కోసం ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రతి ఒక్క కార్మికులు కానీ మాకు సహకరించాలని కోరుతున్నాం. అపార్ట్మెంట్లో